హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృశ్య శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయుత పెన్షన్లు మరి ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు, ఎవరెవరికి ఎంత పెంచారు, మరి వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి, 45 నుంచి 65 సంవత్సరాల వయసు గల వారికి, ఒంటరి మహిళలకి మరి ఆసరా చేయుత పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నాం. భారీగా పెంచారని తెలిసి భారీగా పెంపు చేస్తున్నామని చెప్పడం జరిగింది. మరి ఎవరెవరికి ఎంత పెంచారో తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. పైన ఐ కార్డ్స్లో అండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ గేమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్లో మీకు వెంటనే అయితే వస్తాయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు భారీగా అయితే మనకు ఆసరా చేయుత పెన్షన్లు అయితే పెంచడం జరిగింది. మరి ఎవరెవరికి అయితే పెంచారంటే వృద్ధులకి 4,000 వరకు అయితే పెంచడం జరిగింది. వితంతువులకి, ఒంటరి మహిళలకి 5,000 వరకు అయితే పెంచడం జరిగింది. అలాగే వికలాంగులకి మాత్రం రూ. 6,000 వరకైతే పెంచుతా ఉన్నామని పెంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికైతే ఇంతవరకు అయితే మేము అమౌంట్ అనేది పెంచుతామనేసి చెప్పడం జరిగింది. చాలా కోట్ల నిధులు కూడా విడుదలైతే చేయడం జరిగింది. ఇంటికి ఇద్దరికి ఖచ్చితంగా అయితే ఇస్తాము అనేసి చెప్పడం కూడా జరిగింది. ఈ 75 కోట్ల నిధులు ఇంతకుముందే మనకైతే విడుదలై కూడా అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా కోట్లు అయితే విడుదలైతే చేస్తారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆసరా చేయుత పెన్షన్లకైతే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు కూడా మనకు ఫామ్ అనేది కూడా ఫిలప్ చేయమని కూడా చెప్పారు. ఇక మనకు 28 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు అయితే ఫిలప్ చేయండి. ఆసరా చేయుత పెన్షన్లు లేని వారికి, అలాగే మహిళలకు కూడా, కోడళ్ళ వారికి, అలాగే రైతు భరోసా వాళ్ళకి, ఇందిరమ్మ ఇల్లు, కరెంటు, గృహజ్యోతి, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీకైతే చేయడం జరుగుతుంది. మరి అందులో ఆసరా చేయుత పెన్షన్లు ఎవరికైతే లేవో కొత్తగా పెట్టుకున్న వాళ్ళు, అలాగే పాత వాళ్ళకి, లబ్ధిదారులకు కూడా పెంచడం కూడా జరిగింది. వృద్ధులకు మాత్రం రూ. 4,000, వితంతులు, ఒంటరి మహిళలకు రూ. 5,000, అలాగే వికలాంగులకి రూ. 6,000 వరకైతే పెంచడం జరిగిందండి. ఈ జనవరి నుంచి ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం జరుగుతుంది, పంపిణీ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఇవ్వకున్నా ఫిబ్రవరి నెలలో అయినా ఖచ్చితంగా ఇస్తామనేసి చెప్పడం జరిగింది. చూసారు కండి, లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్.